ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగు సినిమా పరిశ్రమలో అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. మెగాస్టార్ చిరంజీవి, అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి జంటగా నటించిన చిత్రం 1990వ సంవత్సరంలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంత్ మూవీస్ బ్యానర్పై పాపులర్ ప్రొడ్యూసర్ సి. అశ్వనాథ్ నిర్మాతగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ తారాగణం అప్పట్లో అధునాతన టెక్నాలజీతో అత్యంత క్వాలిటీతో రూపొందించారు. ఈ సినిమాను 2 కోట్ల రూపాయలతో రూపొందించగా 16 కోట్ల రూపాయల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో తాజాగా రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండడంతో ఈ చిత్రాన్ని ప్రింట్ వర్షన్ నుంచి డిజిటల్కు మార్పిడి చేసే ప్రక్రియను వైజయంత్ మూవీస్ చేపట్టింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో దీనా వ్యవస్థలో ఉన్న ప్రింట్లను ముందుగా మరమ్మతు చేసి దానిని 8K వర్షన్లోకి మార్చారు. అనంతరం దానిని కలర్ గ్రేడింగ్, ఇతర టెక్నాలజీ హంగులు అద్ది 4K వర్షన్లో 3D, 2D వర్షన్లకు మార్చారు. దాదాపుగా ఈ ప్రాసెస్కు ₹1,00,00,000 ఖర్చయినట్లు తెలుస్తుంది. అయితే 3D వర్షన్ క్వాలిటీ అంతగా గొప్పగా లేకపోయింది. కానీ 2D వర్షన్ మాత్రం క్వాలిటీతో మంచి అనుభూతిని పంపించింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమా మల్టీప్లెక్స్లలో అదరగొడుతుంది. ఈ సినిమా 3D వర్షన్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫలితంగా కలెక్షన్లు భారీగా నమోదవుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹1,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు ₹1,75,00,000 గ్రాస్, రెండవ రోజు ₹80,00,000 గ్రాస్, మూడవ రోజు ₹1,05,00,000 గ్రాస్, నాలుగవ రోజు ₹48,00,000 గ్రాస్, ఐదవ రోజు ₹30,00,000 గ్రాస్, ఆరవ రోజు ₹25,00,000 గ్రాస్, ఏడవ రోజు ₹20,00,000 గ్రాస్ వసూలు చేసింది. 7 రోజుల్లోనే ఈ సినిమా ₹4,75,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి 8వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 8వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 19%, మ్యాట్నీ షో 19%, ఫస్ట్ షో 20%, సెకండ్ షో కూడా 20% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 8వ రోజు 25,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. వర్కింగ్ డేస్లో రిలీజ్ మూవీకి మంచి ఫిగర్ అని చెప్పవచ్చు. 8 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.